1,64,000 చేప పిల్లలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఫిషర్ చైర్మన్ మిట్టి సాయి గారికి, అలాగే నగేష్ గారికి, సంత్ గారికి, అలాగే ఏడీ ఫిషర్ ఆఫీసర్ గారికి, పూన వేణుగోపాల్, పెద్దలందరికీ, అలాగే కమిటీ మెంబర్స్ సిద్ధుకి, డైరెక్టర్స్, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును నమస్కరిస్తూ, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మరి ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే మరి ఈ ఫిషెస్ దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా మరి చేపలను తింటే మనకి ఎలాంటి లభ్యమవుతుందో, మనకు వచ్చే విటమిన్ కానీ ప్రోటీన్స్ కానీ మరి ఎక్కువ ఉన్న ఆహారం కాబట్టి మరి చాలా మట్టుకు కూడా దీనికి సహకరిస్తూ మరి ప్రజల్లో మంచి ఆర్థిక వ్యవస్థ ఉండాలి. అన్ని కులాల మతాలకు కూడా అందరికి కూడా ఆర్థికంగా ఎదిగించాలనే ఉద్దేశం ఏ విధంగా ఉందో అట్లాగే ఫిషర్ పట్ల చాలామంది కూడా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మా సంగారెడ్డిలో అయితే మహిళలు కూడా చాలామంది కూడా ఈ పరిశ్రమలో పాలు పంచుకొని వాళ్ళు కూడా జీవన విధానాన్ని మరి పెంపొందించుకుంటూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. అలాగే వచ్చిన ఆదాయాన్ని కమిటీ మెంబర్లు కూడా చక్కటి విధానంతో ఎట్లాంటి అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా 100% ఉచితంగా చేపల పంపిణీ ప్రారంభ కార్యక్రమంలో నేడు సంగారెడ్డి నియోజకవర్గం సంగారెడ్డి పట్టణంలో ఉన్నటువంటి మహబూబ్ సాగర్ చెరువులో గౌరవ పెద్దలు రాష్ట్ర పారిశ్రామిక సంస్థల చైర్మన్ 1,64,000 చేప పిల్లల్ని గతంలో ఎన్నడూ ఏ విధంగా కూడా ఇవ్వలేని ఈ 80 నుంచి 100 ఇంచు చేప పిల్లల్ని ఉచితంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని, తద్వారా కుటుంబాల యొక్క ఆర్థిక సామర్థ్యం పెంచాలని, కుటుంబ యొక్క సామర్థ్యం పెంచిన పక్షంలో వారి యొక్క నైపుణ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, అదేవిధంగా గౌరవ పెద్దలు జగన్ గారి సారథ్యంలో మహబూబ్నగర్ సాగర్లో నేడు పెద్దలు చైర్మన్ గారి యొక్క నేతృత్వంలో మన స్థానిక సంస్థ అధ్యక్షులు నాగేష్ గారు కానివ్వండి, ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేసే విధంగా ఈ ఉచిత చేపల పంపిణీ రాష్ట్ర వ్యాప్తంగా 26,000 చెరువులలో, అదేవిధంగా దాదాపు 6,000 పైసలకు మత్స్య పారిశ్రామిక సంస్థల యొక్క సొసైటీలో ప్రతి చెరువులో కూడా ప్రతి సంస్థలో కూడా వేసే విధంగా ప్రతి కుంటల్లో కూడా ఉచిత చేపలు చేరే విధంగా ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం. గతంలో ఎన్నడూ లేదు, ఎక్కడ కూడా ఏ కోశానికి కూడా ఇక్కడ మీకు కనపడకపోవచ్చు. గతంలో ఏ విధంగా కూడా చేపలు వేసాము, ఎప్పుడు వేసాము, ఎవరి పక్షంలో వేసామని తెలియకుండా ఉండేది. కానీ నేడు ప్రత్యక్షంగా ఇందులో ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, స్థానిక సంస్థలటువంటి అధ్యక్షులను కానీ, ముఖ్యంగా జేసీ ద్వారా కమిటీ చేసి ప్రత్యక్షంగా ఎవరికైతే లబ్ధి చేకూరే ఉద్దేశం ఉన్నామో మత్స్యకార కుటుంబాలకు వారికి 100% అందే విధంగా మేము ప్రణాళిక చేసుకున్నాం. వచ్చే నాటికి దాదాపు 6 లక్షల టన్నుల యొక్క చేప పిల్లల ఉత్పత్తే తెలంగాణ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మేము ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా మీరు చూడవచ్చు, గతంలో ఎక్కడ కూడా చేపలు వేసే సమయంలో ఎలాంటి ఆధారం లేకుండే, ఈసారి ఆధారం ప్రకారంగా ముందుకెళ్తున్నాం. మీరు తెలుసుకోవచ్చు, అంతర్జాతీయంగా పరంగా తెలంగాణ ప్రభుత్వం 47 కోట్లతో కోవిడ్ మార్కెట్లో ఫిషరీస్ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నాం. అది తెలంగాణ రాష్ట్రానికి మణిహారం కాబోతుంది. ఇది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ పెద్దలు జగ్గారెడ్డి గారు, వాకిటి శ్రీహరి గారు, అదేవిధంగా మత్స్య పారిశ్రామిక కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా ముందుకెళ్తున్నాం. దీనికి తోడుగా, దీనికి నీడగా మత్స్యకార కుటుంబాలకు అండగా తెలుసుకుంటాం. థ్యాంక్ యూ.